ఆలమూరు జగనన్న లేఅవుట్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని సోమవారం అనంతపురం జిల్లా కేంద్ర సమీపంలోనే ఉన్న మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆలమూరు జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న స్థానిక కాలనీ వాసులు సోమవారం మధ్యాహ్నం 3:55 సమయంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జగనన్న కాలనీలో నివాసం ఉన్న పలువురు కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ ఆలమూరు గ్రామం వద్ద ఉన్న జగనన్న లేఅవుట్లో కనీస వసతులు లేక తీవ్రంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని, ముఖ్యంగా మంచినీటి సమస్య గత 3 నెలలుగా అధికం కావడం జరిగిందని, ఇప్పటికైనా జగనన్న కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున కాలనీలో ఉండే వారంతా కూడా నిరసన కార్యక్రమాన్ని చేపడతామని జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న కాలనీ వాసులంతా అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలమూరు జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న పలు కాలనీ వాసులంతా పాల్గొన్నారు. సార్ గ్యారెంటీ సార్ సార్ యాదవ్ గారు చెప్పండి, లేదంటే మీడియా కూర్చుంటాం. నీళ్ళ సమస్య సార్, నీళ్లు లేవు ఇళ్లలో. ఈ ఆడపిల్లలు జగనన్న కాలనీలో ఉన్న హౌస్ అక్కడ ఉన్న లబ్ధిదారులు డ్రింకింగ్ వాటర్ సమస్య పైన మండల పరిషత్ ఆఫీస్కు రావడం జరిగింది. వాళ్ళకు సంబంధించి అక్కడ దాదాపు 10-12 బోర్లు ఉన్నాయి. అయినప్పటికీ మాకు వాటర్ కొన్ని బోర్లలో సక్రమంగా పనిచేయక మాకు అందడం లేదని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటి విషయం పైన రేపు ఉదయం 10 గంటలకు మేము ఆర్డబ్ల్యూసీఐ, ఎంపీడీఓ గారు మరియు హౌసింగ్ వాళ్ళు అందరూ కూడా రేపు కాలనీకి సందర్శించి అక్కడ ఉన్న సమస్యను పరిశీలించి వాళ్ళ సమస్య పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. మేము ఆర్మూర్ లేఅవుట్లో ఉన్నాము. మాకు నీళ్ళ సమస్య చాలా ఉంది. మేము ఇంకోటి అడగలే, రోడ్లు వేపిండి, వీధి లైట్లు వేపిండి అని అడగలే. ఉన్న ట్యాంకులో నీళ్ళు కింద వదలండి అంటున్నాం, కానీ ఎవరు పట్టించుకోలేకున్నారు. దాదాపు అంటే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు దాదాపు అంటే 2 కుటుంబాలు నీళ్ళ సమస్య నుంచి ఖాళీ చేసిపోయినారు. ఇట్లా చేసి ఇంటోళ్ళు ఎవరు వస్తారని అసలు ఇండ్లు పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు ఎవరు వచ్చి పట్టించుకునే, నాయకులు వచ్చి పట్టించుకునే, గవర్నమెంట్ వచ్చి పట్టించుకోలేకుంది. మాకు చాలా నీళ్ళకి ఇబ్బంది ఉంది. మేము లైట్లు అడగలే, ఇంకోట్లు అడగలే, మాకు నీళ్ళకి కావాలి. ఇప్పుడు ట్యాంకులో నీళ్లు ఉన్నా కానీ, పైన ట్యాంకులో నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు మాత్రం వదలడం లేదు. ఇండ్లు లేని చోట నీళ్లు వదులుతున్నారు. సంసారం ఉండే చోట నీళ్లు మాత్రం వదలడం లేదు. ఎందుకు వదలడం లేదు మాకు తెలియకుండా ఉంది. ఈ జనాలు లేనప్పుడు నీళ్లు వదులుతున్నారు, రాత్రిపూట్లు వదులుతున్నారు నీళ్లు. అది ఏంటి వదులుతున్నారో తెలియదు. ఆ నీళ్ళు ఏంటి వదలడం లేదు కానీ చెప్పడం లేదు ఇంతవరకు. ఎవరినైనా అడిగితే మీరు పోయి మాట్లాడుకోండి, మేము వదలము ఇప్పుడు అంటున్నారు. ఎందుకు నీళ్ళు వదలడం లేదు? మాకైతే ఇప్పుడు రావాలి, ఇప్పుడు మా ఏమున్నా మనం చేయాలని మేము వచ్చి ధర్నా చేస్తున్నాము. నీళ్ళు వదలలేదు. మాకు ఇప్పుడు వస్తామంటున్నారు, రేపు వస్తామంటున్నారు. రేపు చూస్తాం, రాలేకపోతే మళ్ళీ ఇంకా వస్తాం. ఇంకా చాలా మంది రావాలి ఉన్నారు, చాలా మంది వర్కులకు పోయినారు, అన్ని ఇండ్లు ఖాళీ చేసిపోయిన వాళ్ళు కానీ ఉన్నారు. నమస్కారం సార్, మేము జగనన్న కాలనీలో ఉన్నాము, ఆల్మూర్ లేఅవుట్లో. మాకి సంవత్సరం అవుతుంది మేము ఖాళీ చేసి బాడీలు కట్టుకోలేక మేము పోయి. మాకైతే నీళ్ళే లేవు సార్. పిల్లోళ్ళు తనకలాడతారు, నీళ్లు పోసే కానీ చెమ్ము నీళ్లు లేవు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. చిన్న పిల్లలు ఉండేవాళ్ళు ఈ ఎండల కాలము కనీసం పిల్లలకు బట్ట ఒక చెడ్డీ కడిగి ఏళ్ళన్నా పిల్లలకు చెడ్డీలు లేవు. మాకు అంత ఇబ్బంది పడుతున్నాం. మాకు బాధ అంటే అంత బాధ అవుతుంది. ఏడ్చేదో తక్కువ ఉంది నీళ్ళకి. మాకి నీళ్లు కావాల ఫస్ట్. అక్కడ మాకు మేమేంది అడగలేదు. మాకు రోడ్లు వద్దు, ఇప్పుడు ఎప్పుడన్నా వేయించుకోండి. మాకు కాలువలు అడగలేదు, సిమెంట్ రోడ్లు అడగలేదు. మాకు కనీసం నీళ్లు కావాలా, మంచి నీళ్లు కావాలని మేము కోరుతున్నాం సార్. మాకు దయచేసి మాకు మంచి నీళ్లు ఇప్పించండి. ఒక్కటే వదలండి సార్. స్టోర్ బియ్యానికి అయితే ఇంకా టౌన్లోకి పోతున్నాము, నీళ్ళు లేక చాలా అవస్థపడుతున్నాము. ఇప్పుడు ఒక్కొక్క ట్రాక్టర్ 1200, 1300 మా అవసరాల కొద్దీ వాళ్ళు కూడా వాడుకుంటున్నారు. ఇంకా నీళ్ళు లేకపోతే తప్పదు కదా సార్. మేము కూలిపోయిన 4 డబ్బులన్నీ దాంట్లోకే పెడుతున్నాం. నీళ్ళు ఒక్కటి తెప్పించండి సార్. నీళ్ళు అన్ని రెడీగా ఉన్నాయి సార్. ఓ సైడ్కి ఇస్తున్నారు, ఓ సైడ్కి ఇచ్చలే. ఈ పక్క మా మంచులు ఉండే కల్లా ఇచ్చలే, మంచులు లేని కళ్ళంతా ఇస్తున్నారు. మాకు మంచులు ఉండే కల్లా ఎందుకు ఇచ్చలేదో తెలియలేదు సార్. మాకు